డొనాల్డ్ ట్రంప్. వరల్డ్ వైడ్గా ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. కాంట్రవర్సీకి ఈ పేరు కేర్ ఆఫ్ అడ్రస్. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ పాలనని మరెవరితో కంపేర్ చేయలేం. తాజాగా అమెరికాలో ఎలక్షన్ వేళ ఈ పేరు మోగుతోంది. ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా ఎలక్షన్స్ గురించే చర్చిస్తోంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈ ఎలక్షన్స్లో మరోసారి బరిలోకి దిగాడు. ప్రత్యర్థి కమలా హ్యారిస్ పై ఘనమైన విజయాన్ని పొందాడు. అయితే ట్రంప్ పర్సనల్ విషయాలు ఎవరికీ తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సెలూన్ షాప్ నడిపే ఆయన అమెరికా ప్రెసిడెంట్ వరకు ఎలా ఎదిగాడు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు, ఎన్ని లవ్ అఫైర్స్ నడిపాడు, ఎంతమంది పిల్లలు, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, బిజినెస్ మ్యాన్ అయినా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇచ్చాడు, ఇలా డొనాల్డ్ ట్రంప్ గురించి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. 1946 జూన్ 14న ఫ్రెడ్ ట్రంప్ మేరీ దంపతులకి అమెరికాలో న్యూయార్క్ సమీప ప్రాంతమైన క్వీన్స్లో డొనాల్డ్ ట్రంప్ జన్మించాడు. ట్రంప్ తాత ఫెడరిక్ ట్రంప్ బతుకు తెరువు కోసం జర్మనీ నుంచి దొంగచాటున అమెరికాకి వచ్చి సెటిల్ అయ్యాడు. జర్మనీలో 16 ఏండ్లు వస్తే మిలిటరీలో తప్పనిసరిగా చేరాలి. అది తన వల్ల కాదని హెయిర్ సెలూన్ షాప్లో చేరాడు. దాదాపు 6 సంవత్సరాలు బార్బర్గా పనిచేశారు. ఆ తర్వాత రెస్టారెంట్ కొనుగోలు చేసి నడిపించాడు. ఆ రెస్టారెంట్లో సీక్రెట్గా ప్రాస్టిట్యూషన్ కూడా నడిపాడు. అలా డబ్బు సంపాదించి సొంత దేశమైన జర్మనీకి వెళ్ళాడు. అక్కడ ఎలిజబెత్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడు జర్మనీ రూల్స్కి వ్యతిరేకంగా మిలిటరీలో పనిచేయకపోవడంతో జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసింది. అతడిని దేశం నుంచి వెళ్ళగొట్టింది. అతడు మళ్ళీ అమెరికాకు తిరిగి వచ్చాడు. మళ్ళీ హెయిర్ సెలూన్ షాప్, రెస్టారెంట్ పెట్టాడు. వాటి ద్వారా మళ్ళీ డబ్బు సంపాదించాడు. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పుడే 3వ సంతానంగా ఫ్రెడ్ ట్రంప్ జన్మించాడు. ఇతడికి డొనాల్డ్ ట్రంప్ పుట్టాడు. డొనాల్డ్ తల్లి మేరీ కూడా బ్రిటన్ నుంచి పారిపోయి వచ్చి అమెరికాకు వచ్చారు. తర్వాత ఫ్రెడ్ ట్రంప్ మేరీ లవ్లో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా అమ్మాయి, సెకండ్ సంతానంగా కూడా ఆడపిల్ల పుట్టింది. ఇక 3వ సంతానంగా 1942లో డొనాల్డ్ ట్రంప్, 4వ సంతానంగా రాబర్ట్ ట్రంప్ జన్మించారు. అప్పుడే 2వ ప్రపంచ యుద్ధం జోరుగా జరుగుతోంది. ఫ్రెడ్ ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో భవనాలు కట్టి రెంట్కి ఇచ్చేవాడు. అలా వారి దశ తిరిగింది. ఇక ట్రంప్ పుట్టి అతనికి ఊహ తెలిసే నాటికి వారిది రిచ్ ఫ్యామిలీ అయింది. ఫ్యామిలీ అయితే రిచ్ అయింది, కానీ ట్రంప్కి అణుకువైతే అవ్వలేదు. తోటి పిల్లలతో కూడా చాలా గర్వంగా ఉండేవాడట. ఆ గర్వం, దర్పం ట్రంప్తో పాటు పెరుగుతూ వచ్చాయి. పైగా క్లాస్లో విపరీతమైన అల్లరి చేసేవాడట. ఇక 7th చదివే నాటికి మనోడు బాగా ముదిరిపోయాడు. చిన్ననాటి అల్లరి మరింత పెరిగి రౌడీలా బిహేవ్ చేసే స్థాయికి వెళ్ళింది. పీటర్ అనే ఫ్రెండ్తో కలిసి స్కూల్కి కత్తులు తీసుకెళ్లాడట. అది తెలిసిన వాళ్ళ నాన్న మనోడిని ఆర్మీ స్కూల్లో వేశాడు. చదువులో వెనక ఉండే ట్రంప్ మంచి ఆటగాడు. ఆటగాడంటే మరేదో అనుకునేరు సుమా. ట్రంప్ మంచి స్పోర్ట్స్ మ్యాన్. జిమ్నాజియం, ఫుట్బాల్, పంచ్ బాల్, బేస్బాల్, బాస్కెట్బాల్, హాకీ వంటి క్రీడలు బాగా ఆడేవాడట. ఆర్మీ స్కూల్లో చేరాక క్రమశిక్షణ అలవడింది. బిహేవియర్లో మెల్లగా మార్పు వచ్చింది. అయితే ట్రంప్కి మొదటి నుండి అమ్మాయిల వీక్నెస్ ఎక్కువే. కాలేజ్ డేస్లోనే 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట. ఆ 3తో ట్రంప్ డేటింగ్ చేసేవాడు. మొత్తానికి 1964లో మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మీకు విషయం తెలుసా? చదువు పూర్తయ్యాక ట్రంప్ సినిమాల్లోకి వెళ్ళాలని అనుకున్నాడట. మరేమైందో ఏమో కానీ మనసు మార్చుకుని తండ్రి చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి అడుగుపెట్టాడు. ట్రంప్ తండ్రి బిజినెస్లో కొడుకొచ్చాడు కదా అని పొలోమంటూ పెట్టుబడికి డబ్బులివ్వలేదు. మొదట్లో ట్రంప్కి ఒక కాంట్రాక్ట్ పని ఇచ్చాడు. కూలీల్ని తీసుకెళ్లి దగ్గరుండి పనులు చేయించడం అతని డ్యూటీ. కానీ ట్రంప్ కూడా వాళ్ళతో కలిసి ఒళ్ళొంచి పని చేసేవాడట. కొడుకు సమర్థుడని నమ్మకం వచ్చాక $10 లక్షల పెట్టుబడిగా ఇచ్చాడు. బిజినెస్ సీక్రెట్స్ అన్ని వంట పట్టించాడు. పొలిటీషియన్స్ ని ఎలా వాడుకోవాలో తండ్రి నేర్పించాడు. తండ్రి నుండి బిజినెస్ టాక్టిక్స్ అన్నీ నేర్చుకున్న ట్రంప్ అనేక ఫ్లాట్లు కట్టాడు. కానీ సమస్య ఏంటంటే ట్రంప్కి నల్లజాతీయులంటే పడదు. అందుకే వారికి ఇల్లు గాని, గదులు గాని అద్దెకిచ్చేవాడు కాదు. దాంతో లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయక తప్పలేదు. వాటి నుండి తన తెలివితేటలతో బయటపడిన ట్రంప్ న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు గడించాడు. $1 బిలియన్ స్టార్ట్ చేసిన బిజినెస్ $200 మిలియన్ చేరింది. మొదటి నుంచి ట్రంప్కి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువే.
ఎప్పుడూ ఏదో ఒక విధంగా టీవీలో కనపడేలా చూసుకునేవాడు. తన గురించి ఎలా చెప్తే గొప్పగా ఉంటుందో తానే ఆ టీవీ వాళ్ళకి ఒక స్క్రిప్ట్ కూడా ముందుగానే ఇచ్చేవాడట. పైగా ఆ వీడియోలకి పాపులారిటీకి బాగా వచ్చేదని చెప్తూ ఉంటారు అప్పటివారు. ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్. అందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే, హాక్ క్యారీ అనే వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న విషయం ట్రంప్కి తెలిసిందే. దీంతో అతడి దగ్గరుండే సహాయకుడితో చేతులు కలిపాడు. హాక్ ప్రచారానికి $1,35,000 ఇచ్చాడు. ఫలితంగా ట్రంప్ తర్వాత కాలంలో అనేక ప్రాజెక్టులు రాబట్టుకున్నాడు వారి నుండి. ట్రంప్ రసికా గ్రేసుడు అని ముందే చెప్పుకున్నాం కదా, కాబట్టి అతని మొదటి పెళ్లి గురించి కూడా చెప్పుకోవాలి. ఇవానా అనే మహిళ ఓ రోజు బార్ ఎదుట క్యూలో నిలబడి ఉంది. ఆమెని గమనించిన ట్రంప్ పులిహోర కలపడం మొదలుపెట్టాడు. సక్సెస్ఫుల్ గా ముగ్గులోకి దింపాడు. ఫలితంగా ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి మరీ ట్రంప్ని పెళ్లి చేసుకుంది. వారి పెళ్లికి ముందు ఒకరికొకరుకు కొన్ని కండిషన్లు కూడా పెట్టుకున్నారు. విడాకులు కోరే సమయంలో ఎటువంటి భరణం ఇవ్వనని ట్రంప్ తెగేసి చెప్తే, విడాకులు ఇచ్చినప్పటికీ తనకిచ్చిన గిఫ్ట్లేవీ కూడా వెనక్కి తిరిగి ఇవ్వనని చెప్పిందట ఇవానా. ఇక ఇవానాతో ట్రంప్ మ్యారేజ్ 1976లో జరిగింది. వీరికి 3 పిల్లలున్నారు. వారి పేర్లు డొనాల్డ్ జాన్ ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్. అయితే ట్రంప్ పిల్లలతో సరదాగానే గడిపేవాడు, కానీ అది తన బిజినెస్ టైంకి డిస్టర్బెన్స్ ఇవ్వనంత వరకే. ఇక భార్య ఇవానాకి బిజినెస్ పనులు కూడా అప్పగించారు. 1982లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఎప్పుడైతే ట్రంప్ టవర్స్ కంప్లీట్ అయిందో అప్పటి నుండి ట్రంప్ కి మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. 1984 నాటికి ట్రంప్ ఫ్యామిలీ ట్రంప్ టవర్స్ లోని పెంట్ హౌస్ కి షిఫ్ట్ అయింది. ఈ పెంట్ హౌస్ లో 53 గదులు, 28 లివింగ్ రూమ్స్ ఉంటాయి. చాలా సౌకర్యవంతమైన ఇల్లది. అయితే బిజినెస్ చేస్తున్న సమయంలో ట్రంప్ కి మర్లా మాబ్స్ అనే మోడల్ పై మనసు పారేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ విషయం తెలుసుకున్న ఇవానా చాలా బాధపడింది. భర్తని నయానా భయానా లొంగదీసుకోవాలనుకుని ప్రయత్నించింది, విఫలమైంది. చివరికి ట్రంప్ మీద రేప్ కేసు కూడా పెట్టింది. అయినా ట్రంప్ లొంగకపోవడంతో డివోర్స్ ఇచ్చేసింది. ఇక విడాకుల అనంతరం మార్లాతో వైవాహిక జీవితం ప్రారంభించాడు. ఫలితంగా వారికి టిఫానీ అరియానా ట్రంప్ అనే కూతురు పుట్టింది. ఆ వివాహం కేవలం 3.5 ఏళ్లు కొనసాగింది. $5 మిలియన్ల ఇచ్చి మర్లాను వదిలించుకున్నాడు ట్రంప్. ఆ తర్వాత మలేనియా అనే యువతి ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. మరి ట్రంప్కి నచ్చింది అంటే లొంగదీసుకోకుండా ఉంటాడా? అది కూడా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. 2 ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 5 ఏళ్లు కాపురం చేసిన వారికి బారన్ విలియం ట్రంప్ అనే కుమారుడున్నాడు. అయితే ట్రంప్ది ఎంత గొప్ప మనసు అంటే, తన మొదటి భార్య ఇవానా 4వ పెళ్లికి కూడా ట్రంప్ హాజరయ్యాడు. ఇక స్టిఫానీ క్లిఫార్డ్ అని పోర్న్ స్టార్ తో కూడా శృంగార కార్యకలాపాలు నడిపాడు. అయితే $30,000 ఇచ్చి ఆమె నోరు నొక్కి నిజాలు బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు అంటారు. ఇక ట్రంప్ రకరకాల బిజినెస్లు చేశాడు. అట్లాంటిక్ సిటీ నుంచి తన చెవిన పడడంతో కేవలం 2 గంటల సమయంలోనే లైసెన్స్ సంపాదించాడు. అక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. అందులో కెసినో స్టార్ట్ చేశాడు. అంతేకాదు విమానాలు కూడా కొని నడిపాడు. ఆ తర్వాత ఈస్టర్న్ ఎయిర్వేస్ ని కొని నడిపాడు. అయితే కొన్నాళ్ళకి వాటిని US ఎయిర్వేస్ కి అమ్మేశాడు. రియాలిటీ షోలు నిర్వహించడమే కాకుండా వాటికి యాంకర్ గా కూడా పనిచేశాడు. ఇక ట్రంప్ కి 18 గోల్ఫ్ కోర్సులున్నాయి. అలాగే కొన్ని బీచ్ రిసార్ట్లను కూడా మెయింటైన్ చేశాడు. అంతేకాదండోయ్, WW రా షోను కూడా కొన్నాడు ట్రంప్. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే 2000 సంవత్సరంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడవుదామనుకున్నాడు. కానీ స్వతంత్రంగా పోటీ చేసి గెలవడం కష్టమని తన సర్వే ద్వారా తెలుసుకొని వెనకడుగేశాడు. అందుకే అప్పుడు రిపబ్లిక్ పార్టీలో చేరాడు. 2004లో మరోసారి కూడా అధ్యక్ష పదవి కోసం ట్రై చేశాడు. మరోమారు 2010, 2012 సమయంలో అధ్యక్ష పదవికి పోటీ పడాలి అనుకున్నాడు. ఆ సమయంలోనే ఒబామా పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. మొత్తానికి 2016 సమయంలో అధ్యక్ష రేసులో దిగాక మాత్రం వెనుదిరగలేదు. అధ్యక్ష రేసులోకి దిగుతున్నట్లు 2015లో ట్రంప్ టవర్స్ లో ప్రకటించుకున్నాడు. ట్రంప్ ఎప్పుడూ దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఎన్నికల ప్రచారంలో బూతులు వాడి ప్రత్యర్థులను రెచ్చగొట్టేవాడు. అలాగే వలసదారులను వెనక్కి పంపుతానని, అబార్షన్లను హక్కుగా కొనసాగకుండా చూస్తానని అన్నాడు. పైగా మెక్సికో నుండి మన దగ్గరకు వచ్చే వాళ్ళు రేపిస్టులు, డ్రగ్గిస్టులు, నేరస్తులు అంటూ చేసిన వ్యాఖ్యలు అమెరికన్లను ఆకర్షించాయి. దీంతో ట్రంప్ విజయం నల్లేర్ల మీద నడకే అయింది. ట్రంప్ గెలుపు హుందాతనాన్ని ఓడించిందని అమెరికా మేధావులు వ్యాఖ్యానించినా వాటిని ట్రంప్ ఖాతరు చేయలేదు.
ఎందుకంటే తాను కోరుకున్నది గెలుపు తన వశమైంది కాబట్టి ఇక దాని గురించి ఆయన పట్టించుకోలేదు. అధికారం చేతికందిన నాటి నుంచి రెచ్చిపోయాడు. తనకి నచ్చని వారికి వైట్ హౌస్ నుంచి ఉద్వాసన పలికాడు. తనని ఆరాధించే వారిని తెచ్చిపెట్టుకున్నాడు. అయితే అందరూ నియంతలా చూసే కిమ్ జాంగ్ ఉన్తో నిరాధీకరణకి ఒప్పించుకున్నాడు. ఈ దెబ్బకి ట్రంప్ ప్రాధాన్యత పెరిగిపోయింది. 75 ఏళ్ళొచ్చిన ట్రంప్ స్పీడ్ని వైట్ హౌస్ సిబ్బంది అందుకోవడంలో విఫలమయ్యారట. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో అని వణికిపోయేవారట. అయితే గత ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయాడు ట్రంప్. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ గెలిచేశాడు. కమలా హ్యారిస్ ను చిత్తు చేసి రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నాడు ట్రంప్. అమెరికాకి 47వ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతం కంటే భిన్నంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. రెండోసారి అధ్యక్ష పీఠంపై ఎలాగైనా కూర్చోవాలన్న కసితో ట్రంప్ చేసిన ప్రచారం ఎట్టకేలకి ఫలించింది. ట్రంప్కి ధీటుగానే అధికార డెమోక్రటిక్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని కాదని వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ని అధ్యక్షురాలిగా బరిలోకి దింపింది డెమోక్రటిక్ పార్టీ. కమలా హ్యారిస్ వర్సెస్ ట్రంప్ మధ్య ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా వలసలు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకి అమెరికా జోక్యం వంటి అంశాలని ప్రధానంగా ప్రచార అస్త్రాలయ్యాయి. డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోకి అక్రమ వలసలు భారీగా ఉన్నాయని, దేశ భద్రతకి ఇది ముప్పు అనేది ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో ధరల పెరుగుదల అంశం కీలకంగా మారింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలు వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. ట్రంప్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని డెమోక్రటిక్ తరపున కమలా హ్యారిస్ తీవ్రంగా తిప్పికొట్టినా మెజార్టీ ప్రజలు మాత్రం మళ్లీ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ట్రంప్ వస్తేనే అన్ని సెట్ రైట్ అవుతాయని బలంగా భావించారు. అందుకు తగ్గట్టుగానే రిపబ్లికన్ పార్టీకి పట్టం కట్టారు. చూశారుగా ఫ్రెండ్స్, మరి ట్రంప్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.